అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఉన్నతమైన కృపకై దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. మీరందరూ బాగున్నారు కదా. ఈ డిసెంబర్ సెషన్లో మీరందరూ కూడా బిజీగా ఉంటారని నాకు తెలుసు. సో మీ మందిరాల్లో ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ ప్రార్థన జరిగినా దయచేసి ఎవ్వరూ మానొద్దు. ఖచ్చితంగా అందులో పాలుభాగస్తులుగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ఎన్నో మేలులు మీరందరూ పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సో 2024 సంవత్సరం ముగించబడేలోపు ఒక నూతన శుభవార్తలు మనందరం విందుముగాక. ఆమేన్. ఈరోజు నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఒక చిన్న మాటని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా దయచేయును. ఈ మాట మీకు జ్ఞాపకం ఉందా? ఎవరైతే దేవునికి నమ్మకంగా బ్రతుకుతారో, ఏ బిడ్డలైతే ప్రభు సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా జీవిస్తారో, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతల్లో ఎవరైతే నమ్మకంగా వ్యవహరిస్తారో వారందరికీ దీవెనలు దేవుడు మెండుగా దయచేస్తారని దేవుని లేఖన భాగాలు సెలవిచ్చాయి. ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ మాట మనం చదవగలిగితే, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇంతకీ ఇది ఎవరికో చెప్పనా? ఎవరైతే వారికిచ్చిన తలాంతులను జాగ్రత్తగా వినియోగించుకొని దానిని ఐదు తలాంతులు కలిగిన వాడు దాన్ని 10 తలాంతులుగా చేసుకున్నాడు. 2 తలాంతులు ప్రభు వారికి ఇచ్చినప్పుడు దాన్ని 4 తలాంతులుగా మార్చుకున్నారు. ఒకడైతే తన యజమానుడు ఇచ్చిన దాన్ని భూమిలోనే పాతిపెట్టాడు. ఈరోజు నేను అంటున్నాను కదా, దేవుడు మనందరికీ ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడు. ఈ వీడియో చూస్తున్న నీకు వాక్యం చదివే తలాంత్ ఇవ్వచ్చు, దర్శనాలు కలిగే తలాంత్ ఇవ్వచ్చు, ప్రార్థన చేసే తలాంత్ ఇవ్వచ్చు, పాటలు పాడే తలాంత్ ఇవ్వచ్చు. మందిరానికి ఏదైతే అవసరమో, దేవుని పరిచర్యకి ఏ రీతిలో అయితే నువ్వు వాడబడాలని ప్రభు కోరుకున్నారో మనందరికీ కూడా ప్రభు తలాంతులు ఇచ్చాడు. మన ఫ్యామిలీలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మనకెన్నో బాధలు, ఇరుకిబ్బందులు ఉంటాయి. కానీ ఒకటి మర్చిపోకు, దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడు. ఈ తలాంతులే మన సమస్యల నుండి బయటికి తీసుకొస్తాయి. నిజమే. ఎందుకో చెప్పనా? ఏ బిడలైతే దేవుని సందులో నమ్మకంగా ఉంటారో వారికి ఏ పరిస్థితి ఉన్నా ప్రభు వాటి నుంచి బయటికి తీసుకురాగలిగిన గొప్ప సమర్థుడు. ఇవాళ మీకుండే కష్టాలు బట్టి మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేయలేకపోతున్నామన్నా, వాక్యం చదవలేకపోతున్నామయ్యా, దేవుని సందులో కూర్చోలేకపోతున్నామయ్యా, దేవుని మీద ఆధారపడలేకపోతున్నామయ్యా. లేదు, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ప్రార్థన ప్రభు నీకు ఇచ్చిన తలాంతు, వాక్యం చదవడం దేవునికి ఇచ్చిన తలాంతు, ప్రభు పరిచర్లో వాడబడడం దేవునికి ఇచ్చిన తలాంతు. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే దేవుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నవారిని చాలా ఉన్నతమైన స్థితిలో ప్రభు పెడతారయ్యా. నిజంగానే దేవుని సందులో వాళ్ళ సేవకుడిగా చెప్పగలను, ప్రభు కోసం పరిగెట్టాలి. చిన్న మీటింగ్సే వచ్చాయి, మాకు చిన్న ద్వారాలే తెరవబడ్డాయి, కానీ నమ్మకంగా ప్రభు కోసం నిలబడ్డాం. ఈరోజు దాని ఫలాలు మేము అనుభవించగలుగుతున్నాం. ఆ ఫలాలు మీరు కూడా అనుభవించాలనే ప్రియ సంఘమా మీకు మాట చెప్తాను, నమ్మకంగా దేవుని సందులో బ్రతకడం ప్రారంభించు. నీ స్థితి బాగాలేదని నాకు తెలుసు, నీ పరిస్థితి ఎంతో చాలా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు, విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలుసు. కానీ ఒక్కటి, ప్రభు నీకు ఒక తలాంత్ ఇచ్చాడన్న విషయాన్ని మర్చిపోకు. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని నమ్మకంగా ఉండు. నీ స్థితిగతులు నా ప్రభు మారుస్తాడు. నమ్ముతావా? దేవుని యందు నమ్మకంగా ఉండి యథార్థంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రభా, నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతికే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో యథార్థంగా జీవించే కృప మాకు దయచేయండి. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్న బిడ్డల్ని మీరు నూరంతలుగా దీవించగలిగిన దేవుడు గనక వారందరి స్థితి ఈరోజు మీరు మార్చమని అడుచు, దీవించమని యేసు నామమున అడుచున్నాం తండ్రి. ఆమేన్.